అంగనవాడీలో ఇచ్చే బాలామృతంని చాలామంది వేస్ట్‌గా పాడేస్తూ ఉంటారు. కానీ ఇది పిల్లలకు చాలా మంచిది. చాలా పోషక గుణాలు కలిగి ఉంటుంది. దీని తయారీలో గోధుమ పిండి, శనగపిండి, పంచదార, పాలపొడితో దీనిని తయారు చేస్తారు. కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, బి, ఫోలిక్ యాసిడ్, జింక్ అనే విటమిన్లు ఉంటాయి. అంతేకాదు ఇది పిల్లలకు చాలా పోషకాహార మిశ్రమం. ఇక నుండి బాలామృతంతో ఇలా కేక్ చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ మెథడ్‌ని అయితే ఫాలో అయ్యారంటే కేక్ చాలా ఫ్లఫీగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. అమృతంతో కేక్ తయారీ కోసం ముందుగా ఒక గ్లాస్‌తో పిండి, అలాగే దానికన్నా కొంచెం చిన్న గ్లాస్‌తో పాలు, పంచదార ఆల్రెడీ ఉంటుందండి. 2 స్పూన్లు పంచదార తీసుకుంటే సరిపోతుంది. ఈనో ప్యాకెట్ ఒకటి. ఈనో ప్యాకెట్ లేకపోతే 2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే తీసుకోవచ్చు. పాలామృతం పిండి గరుగ్గా ఉంటుంది కావున ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో బాగా పొడయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. పిండి మొత్తం పొడిగా అయిపోయిన తర్వాత అదే మిక్సీ జార్లో 2 స్పూన్ల పంచదార, అలాగే ఒక ఈనో ప్యాకెట్ అంటే 2 స్పూన్ల ఈనో పౌడర్ లేదా బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో పాలు కొద్దిగా వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ లోపల వైపు అంతా కూడా నూనె లేదా నెయ్యితో మొత్తం అంతా కూడా అప్లై చేసుకోండి. అప్పుడే కేక్ ఆ బౌల్కి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అప్లై చేసుకున్న బౌల్లో మనం మిక్స్ చేసుకున్న మిశ్రమం అంతా కూడా వేసి బాగా సర్దుకునేలా చేయండి. ఇప్పుడు అందులోనే డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే చాక్లెట్ ఉంటే చాక్లెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టాండ్ ఉంటే స్టాండ్, లేదంటే సపోర్ట్ ఇవ్వడానికి ఏదన్నా బౌల్ అండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రను అయితే తీసుకున్నానండి నేను. ఆ ఇడ్లీ పాత్రలో ఈ స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్ మీద మనం పిండి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్ అయితే సపోర్ట్ అంతా కూడా బాగుండేలా పెట్టుకోండి. చాలు చిన్న మంటలో పెట్టి ఉడికించుకోండి, రెడీ అయిపోతుంది.